ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 16వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలెను. ఎలయనగా అబీబు నెలలో రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించెను. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకుని స్థలములోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకల్లో కానీ గోవుల్లో కానీ బలి అర్పింపవలెను. పస్కా పండుగలో పొంగిన దేనినైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశంలో నుండి వచ్చితివి కదా. నీవు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకము చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును 7 దినములు తినవలెను. నీ ప్రాంతములన్నిటిలో 7 దినములు పొంగినదేదైనను కనబడకూడదు. మరియు నీవు మొదటి తేదీ సాయంకాలమున వధించిన దాని మాంసములో కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండకూడదు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పురములలో దేని యందైనను పస్కా పశువును వధింపకూడదు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పురములలో అని ఉంది. యాక్చువల్ ఇంగ్లీష్లో ఏముందంటే గేట్ అని ఉంది. నీకిచ్చుచున్న గవినిలో, ఏ గవినిలో కూడా, అంటే ఏ గేట్లో కూడా, ఏ గేట్లో పెడితే ఆ గేట్లో దాన్ని వధించకూడదు. కానీ నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పురములలో దేని యందైనను పస్కా పశువును వధింపకూడదు. మరి ఎక్కడ వధించాలి? నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకుని స్థలములోనే నీ ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వేళను, అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకుని స్థలమున దానిని కాల్చి భుజించి ఉదయమున తిరిగి నీ గుడారములకు వెళ్ళవలెను. 6 దినములు నీవు పొంగని రొట్టెలు తినవలెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడించేనిగాక. అలాగే తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన దేవా, సర్వోన్నతుడ, సర్వశక్తి గల తండ్రి, మా రక్షకుడా, మా విమోచకుడా, మీ ఘననామమునకు స్తోత్రం. దేవా, ఇప్పటివరకు మీ రెక్కల నీళ్ళలో భద్రపరిచారు, క్షేమాన్నిచ్చారు, మీ సన్నిధికి తోడుకొని వచ్చారు. ప్రభువా, మీకు స్తోత్రం. అయా, మీరు ఎంతగానో మమ్మల్ని ప్రేమించారు, మా కొరకు రక్తం కార్చి, అయా నా తండ్రి, ఆ రక్తం ద్వారా మా పాపాలను కడిగే ప్రభువా, మీకు స్తోత్రం. అయా నా తండ్రి, మమ్మల్ని నాయన పరలోకానికి వారసులుగా చేసావు. అయా మమ్మల్ని నాయన తిరిగి మొదటి స్థానానికి, అయా నా తండ్రి, మమ్మల్ని విమోచించావు ప్రభువా, మీకు స్తోత్రం. ఈ సమయంలో తండ్రి, అయా మిమ్మల్ని ఆరాధించి ఉండగా పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని మేము నమ్ముచున్నాం. ఈ సమయంలో ప్రభువా, ఇదిగో నాయన విత్తబడిన కానుకల నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నాను. ఎవరైతే నాయన ధారాళంగా వారి చేతుల్ని గుప్పిళ్ళు విప్పివేశారో తండ్రి, అయా వారి కుటుంబాలను అయా నా తండ్రి దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలను విస్తారమైన దేవులను కుమ్మరిస్తాను వాగ్దానం చేసిన దేవుడు తండ్రి, ఆ వాగ్దానం వారి పట్ల జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ సమయంలో అత్యంత ప్రాముఖ్యమైన సమయము, అదేమిటంటే మీరే నేరుగా మాతో మాట్లాడే సమయం ప్రభువా. ఇదిగో చదువుకున్న వాక్యము, అయా అది నీవు రాసింది నీవే ప్రభువా, కనుక దానికి అర్థం చెప్పవలసింది కూడా నీవే తండ్రి. కనుక మీరు రంగం మీదకి రండి. ఇక నిలబడి నేను కేవలం నిమిత్త మాత్రుని తండ్రి, పాపము నుండి రక్షించబడిన పాపిని తప్ప మరేమీ కాను ప్రభువా. కనుక నా దోషములను, అపరాధములను అయా క్షమించి మీరే రంగం మీదకి వచ్చి, అయా నా తండ్రి, నన్ను నా బలహీనమైన శరీరాన్ని ఉపయోగించుకొని అయా మీరే మీ బిడ్డలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో నాకైతే తెలియదు, కానీ దేవా మీరే రంగం మీదకి వచ్చి మాట్లాడమని, అయా తద్వారా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదింపజేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? ఆమేన్. చాలా సంతోషం. మరి మన సహోదరుడు రాజు మిద్దెపోగు ఫ్యామిలీ
ఈ విధంగా రావటం నిజంగా సంతోషం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించింది కాక తల్లి. సహోదరుడు రాజు మరి డ్యూటీలో ఉన్నాడు, అయిపోయింది డ్యూటీ. సో దేవుడు క్షేమంగా మరి సహోదరుడు డ్యూటీని ఫినిష్ చేశాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. సహోదరుడు రాజు గురించి చెప్పాలంటే మరి నిజానికి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాడు. ఆ తర్వాత కొంతకాలం కొన్ని సంవత్సరాలు వాక్యం నుంచి దూరం అయిపోయాడు, లోకంలో కలిసిపోయాడు. కానీ దేవుడు అద్భుత రీతిగా మరలా తమ్ముడిని వాక్యంలోకి తీసుకుని వచ్చాడు. ఆమేన్. దాని అర్థం ఏంటంటే సహోదరుడు రాజు దేవుని ఎన్నికలో ఉన్నాడని అర్థం. ఆమేన్. సో ఎన్నికలు లేకపోతే ఆ కార్యం అనేది జరగదు. ఆమేన్. సో కాబట్టి మరి అలాగే తమ్ముడు కూడా మరి వాక్యం పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తూ ఉంటాడు. ప్రతి దినము కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాడు. మోస్ట్లీ ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా తమ్ముడు నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఆమేన్. సో కాబట్టి ఆ దేవుడు తమ్ముడు కుటుంబాన్ని తమ్ముడిని బహుగా దీవించునుగాక. ఆమేన్. మరి వారి కుటుంబం ఇక్కడ మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. అలాగే మనం అందరము కూడా దేవుని కుటుంబమే ఉన్నాం. ఆమేన్. సో ఇక్కడ ఉన్న మనందరం కూడా మనం ఈ భూమి ప్రకారంగా, లేదంటే ఈ భూమిలో ఈ లోకంలో ఉన్న ప్రకారంగా మనందరం వేరువేరు కుటుంబాలకు చెందిన వాళ్ళం. కానీ దేవుని యొక్క వాక్యం ప్రకారంగా మనం అందరం కూడా ఒకే కుటుంబమే ఉన్నాం. ఆమేన్. మన తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు. ఆమేన్. సో కాబట్టి మనం అందరం కూడా ఒకటే ఫ్యామిలీ. సో దేవుడు ఆ విధంగా మనల్ని తన రక్తం ద్వారా మనల్ని అందరినీ కూడా తన కుటుంబంలో చేర్చుకున్నాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, మంచిది. మరి ఈరోజు ప్రకటన విషయానికి వస్తే ఈరోజు మొదటి ఆదివారం కాబట్టి మరి సాయంకాలము ప్రభురాత్రి భోజనం ఉంటుంది. సో సాయంకాలం 7 గంటలకే మరి అందరూ కూడా వచ్చినట్లయితే మరి ప్రభురాత్రి భోజనం అనేది మనం పాలు పంపులు పొందుదాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రార్థనాపూర్వకంగా రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. అలాగే మరి ఎంతమంది బైబిల్ చదువుతున్నారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం? ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం బైబిల్ చదవాలని ప్రవక్త చెప్పాడు. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రతిరోజు కూడా బైబిల్ చదవాలి. ఓకే. సో అలాగే ఎంతమంది వర్తమానం చదువుతున్నారు? ఆమేన్. సో చదివిన వాళ్ళు ఇంకా ఉన్నట్లయితే దయచేసి బతిలాడుతున్నాను, వర్తమానం చదవండి, వర్తమానం వినండి. అలాగే బైబిల్ ఇంకా చదవటం ప్రారంభించిన వాళ్ళు బ్రతిలాడుతున్నాను యేసుక్రీస్తు నామములో మీరు ఖచ్చితంగా బైబిల్ ప్రతిరోజు ఉదయం ఒక అధ్యాయము, సాయంత్రం ఒక అధ్యాయము ఖచ్చితంగా చదవాలని ప్రభుపేట మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. ఆమేన్. సో అవి చాలా ప్రాముఖ్యమైనవి. అలాగే మరి ప్రవక్త అన్నాడు, మనం ఎప్పుడో చనిపోయిన తర్వాత పూలు ఇచ్చి గౌరవించే కంటే ఆ మనిషి బ్రతికున్నప్పుడే మనం అతన్ని గౌరవించి, ఆమేన్, అతని గురించి నిజాన్ని చెప్పి అతన్ని గౌరవించాలని ప్రవక్త అన్నాడు. హల్లెలూయా. మరి అలాగే మన సహోదరులు ఈ విధంగా మనం అందరం కూడా కూర్చొని ఆరాధన చేయడానికి ఎంతోమంది సహోదరులు కష్టపడుతున్నారు. ఆమేన్. సో వాళ్ళకి నేను ఇక్కడ నుంచే వాళ్ళకి ఆ గిఫ్ట్, ఆ పూలు ఇవ్వాలనుకుంటున్నాను. ఆమేన్. సో ఈ మైక్ సిస్టమ్, ఈ సౌండ్ సిస్టమ్ ఇదంతా కూడా అరేంజ్ చేయడానికి మరి మన సహోదరుడు యోహాను ఎంతగానో కష్టపడుతున్నాడు. తను ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతిరోజు కూడా మరి పని చేసుకొని వస్తాడు. మరి ఆదివారం తనకి లేవడానికి కుదరకపోవచ్చు, కానీ మనవుడు అందరికంటే ముందుగా లేచి మరి అందరికంటే ముందుగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆ సౌండ్ సిస్టమ్ని, ఆ బాక్సులను బయట పెట్టడం, అందరూ కూడా అరేంజ్ చేసుకోవడం అనేది సహోదరుడు ఎప్పుడు కూడా చేస్తూ ఉన్నాడు క్రమం తప్పకుండా. కాబట్టి సహోదరుడు యోహాన్ని, తన కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. అలాగే ఈ చర్చిని మొట్టమొదటిగా ఓడవాలి, చాపలు వేయాలి, కుర్చీలు వేయాలి. సో ఇదంతా కూడా మరి నాకు తెలిసినంత వరకు సహోదరుడు మేకా చేస్తున్నాడు. సో కాబట్టి మేకా కుటుంబాన్ని కూడా దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. అలాగే ఎప్పుడైనా సరే మనకి కోటాలు ఉన్నప్పుడు, మనకి కుటుంబ ప్రార్థనలు కానీ ఎక్కడైనా సరే ఉన్నప్పుడు మరి సహోదరుడు నోవాహు, అలాగే సహోదరుడు యోహాను, నతానియేలు వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి సౌండ్ సిస్టమ్ బాక్సులు కానివ్వండి, యాంప్లిఫైర్ కానివ్వండి, ఇవన్నిటినీ కూడా మరి ఎక్కడైతే మీటింగ్ ఉందో అక్కడికి తీసుకెళ్తున్నారు. మరలా అక్కడ అరేంజ్ చేస్తున్నారు. మరలా అయిపోగానే మరలా ప్యాక్ చేసుకుని మరలా ఇక్కడ తీసుకొని వస్తున్నారు. సో కాబట్టి ఆ విధంగా కష్టపడుతున్నారు సహోదరులు. సో వాళ్ళని కూడా దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. సో ఈ విధంగా
మనందరం ఎవరి కోసం కష్టపడుతున్నామంటే మన దేవుని కోసమే కష్టపడుతున్నాం. హల్లెలూయా. సో ఈ పనులన్నీ ఎవరి కోసం చేస్తున్నామంటే చాలామంది ఏమనుకుంటారంటే ఒక రాంగ్ నోషన్ ఉంది. అదేంటంటే పాస్టర్ గారి కోసం చేస్తున్నామని. కాదండి, మనం చేస్తుంది దేవుడి కోసం. మన కోసం రక్తం కార్చాడే, మన కోసం ప్రాణం పెట్టాడే, ఆయన సువార్తని స్ప్రెడ్ చేయడం కోసం. ఆమేన్. సో ఆయన యొక్క వాక్యాన్ని ప్రకటించడం కోసం మనందరం కూడా కష్టపడుతున్నాం. అంతేగాని పాస్టర్ గారి కోసం కష్టపడలేదు. ఎందుకంటే అసలు ఈ సంఘం అనేది పాస్టర్ గారిది కాదు, ఈ సంఘం దేవుడిది. హల్లెలూయా. సో కాబట్టి ఈ సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా ఏ చిన్న పని చేసినా సరే దేవుని కోసము లేదంటే సంఘం కోసము, అది పాస్టర్ గారి కోసం కాదు కానీ అది దేవుని కోసమే చేస్తున్నట్లు లెక్క. కాబట్టి మీకు ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. మీకు ఖచ్చితంగా దేవుడు ఆ దీవెనల్ని ఆశీర్వాదాలను ఇస్తాడని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఆమేన్. సో కాబట్టి ఆ విధంగా మనం దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసం మనం ప్రతి ఒక్కరిని కూడా మరి పని చేద్దాం, కష్టపడదాం. సో ఎందుకంటే మన ప్రాముఖ్యమైన మనకు మొదటి ప్రాధాన్యత ఏమిటి అంటే మన దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. సో మొట్టమొదటి ప్రాధాన్యత మనం దేవునికి ఇవ్వాలి, ఆ తర్వాత ఫ్యామిలీకి ఇవ్వాలి, ఆ తర్వాతే మిగతా విషయాలన్నిటికీ కూడా. ఆమేన్. ప్రవక్త అన్నాడు, ఫస్ట్ గాడ్ అండ్ దెన్ ఫ్యామిలీ. ఆమేన్. సో కాబట్టి ఆ విషయాన్ని మనం గమనిద్దాం. సో మన కోసమే మనం జీవించడం కాదు కానీ మనం ఇతరుల కోసము జీవించాలని మన ప్రభువు నేర్పించాడు. ఆమేన్. సో ఇతరుల కోసం జీవించే అన్న మాటలో ఇక్కడికి వచ్చి సంఘంలో పనిచేయడం కూడా ఉంటుందండి. ఆమేన్. ఎందుకనంటే నువ్వు సంఘంలో పనిచేస్తున్నావంటే నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు అంటే దేవుని కోసం పనిచేస్తున్నావు. దేవుని కోసం పనిచేస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యం ఇతరులకు ప్రకటించబడుతుంది. సో ఆ విధంగా ఇతరులకు ప్రకటించబడినప్పుడు ఇతరులు ఆశీర్వించబడతారు. ఆమేన్. సో తద్వారా ఏమవుతుందంటే నువ్వు చేసిన పని వల్ల ఇతరులు ఆశీర్వించబడుతున్నారు. కాబట్టి దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు. ఆమేన్. సో ఇక్కడ పనిచేయడం అంటే ఇతరుల కోసం పనిచేయడం, ఇక్కడ పనిచేయడం అంటే దేవుని కోసం పనిచేయడం, దేవుని కోసం పనిచేయడం అంటే ఇతరుల కోసం పనిచేయడమే. ఆమేన్. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తుంచుకుందాం. సో ఇంకా ఎవరైనా సరే ఎప్పుడైనా సరే అవసరమైనప్పుడు ఖచ్చితంగా సంఘంలోకి రండి, ఏదైనా పని ఉన్నప్పుడు చేయండి, దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. హల్లెలూయా. సరే, మంచిది. మరి వాక్యంలోకి వెళదాం. సో చదువుకున్న వాక్య భాగం నుంచి ఈ ఉదయకాల సమయంలో ఒక చిన్న వర్తమానాన్ని నేను తీసుకొని వచ్చాను. అదేంటంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆరాధన స్థలం. ఆమేన్. సో దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆరాధన స్థలం. ఆమేన్. సో దేవుణ్ణి మనం ఆరాధించాలి అని అంటే ఎక్కడంటే అక్కడ మనము ఆరాధన చేయకూడదంట. మరి ఎక్కడ చేయాలి? మన యొక్క ఆరాధన దేవుడు అంగీకరించాలి అంటే మనము దేవునితో కలిసి మాట్లాడాలంటే, మనతో దేవుడు మాట్లాడాలంటే ఎక్కడ ఆరాధన చేస్తే దేవుడు మనతో మాట్లాడతాడు, ఎక్కడ ఆరాధన చేస్తే దేవుడు మనం కలుసుకోగలమని అంటే దేవుడు ఏ స్థలాన్ని అయితే ఎంచుకున్నాడు, ఆమేన్, ఆ స్థలంలోనే మనం ఆరాధన చేయాలి. ఆ స్థలం దగ్గర మనం వెళ్ళాలి. అప్పుడు మాత్రమే దేవుడిని మనము కలుసుకోగలమని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. అయితే ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో మనం చదువుకున్నది ఇదే. ద్వితీయోపదేశ కాండం ఇప్పుడు 16వ అధ్యాయంలో మనం ఏం చదువుకున్నామంటే ఒక దేవుడు ఎంచుకున్నటువంటి ఒక నిజమైనటువంటి ఆరాధనా స్థలం ఒకటి ఉన్నది. ఆ ఆరాధనా స్థలానికి ఛాయ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. ఆరాధనా స్థలానికి ఛాయను చూస్తున్నాం. ఎందుకంటే పాత నిబంధన అనేది క్రొత్త నిబంధనకు ఛాయ వంటిది. సో పాత నిబంధనలో ఒక విషయం జరుగుతూ ఉందనంటే క్రొత్త నిబంధనలో ఒక నిజం జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. సో పాత నిబంధన నేడైతే క్రొత్త నిబంధన నిజమై ఉన్నది. సో కాబట్టి ఇక్కడ ఈ ద్వితీయోపదేశ కాండంలో దేవుడు దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే ఒక స్థలాన్ని దేవుడు ఎన్నుకుంటున్నాడంట. ఆ స్థలంలోనే దేవుడు మన యొక్క ఆరాధనని అంగీకరిస్తాడంట. అంత మాత్రమే కాదు, ఆ స్థలానికి ఆయన పేరు పెడతాడంట. హల్లెలూయా. సో ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే స్థలాన్ని ఎంచుకుంటాడు, అలాగే ఆ స్థలంలో ఆయన పేరు పెడతా ఉన్నాడు. ఆమేన్. సో అక్కడికి వెళ్ళి మనం ఆరాధన చేస్తేనే దేవుడు మన ఆరాధనని అంగీకరిస్తాడు అని ఈ ద్వితీయోపదేశ కాండంలో అనగా పాత నిబంధనలో మనకి వ్రాయబడింది. దాని అర్థం ఏంటంటే క్రొత్త నిబంధనలో నిజమైనటువంటి ఒక ఆరాధన స్థలం మనకి దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆమేన్. సో అలాగే ఆ స్థలానికి దేవుడు పేరు పెడతా ఉన్నాడు. ఆమేన్. సో ఆ స్థలం ఏంటో మనం చూడాలా,
ఆమేన్. సో ఆ స్థలానికి దేవుడు ఏ విధంగా పేరు పెట్టాడో మనము చూడగలగాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఆ స్థలంలోకి మనం ఎలా వెళ్ళాలి? హల్లెలూయా. సో ఆ స్థలం ఏంటో, దేవుడు ఎన్నుకున్న స్థలం ఏంటో చూడాలి, నిజమైన స్థలం. ఆమేన్. అలాగే ఆ పేరు ఎలా పెట్టాడో చూడాలి. అలాగే మూడవది ఆ స్థలంలోకి ఎలా వెళ్ళాలి మనం. ఎందుకంటే ఆ స్థలంలోకి వెళ్ళి ఆరాధన చేస్తేనే దేవుడు మన ఆరాధనని అంగీకరిస్తాడు. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఒకసారి ఈ ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం ఒకసారి చదువుదాం. సో అక్కడ దేవుడు వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాడు. అబీబు నెలను ఆచరించి, అబీబు నెల అంటే ప్రియ సోదరి సోదరులారా అది ఏప్రిల్ నెల అండి. ఆమేన్. ఇశ్రాయేలీయులకి అది మొదటి నెల. ఆమేన్. సో మనకది ఏప్రిల్ నెల. ఆమేన్. సో అంటే 4వ నెల, మనకు 4వ నెల, వాళ్ళకి మొదటి నెల. ఆమేన్. సో అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలెను. ఏలయనగా అబీబు నెలలో రాత్రివేళ నీ దేవుడైన యెహోవా. ఎందుకు అబీబు నెలలోనే మీరు ఈ పస్కా పండుగ ఆచరించాలని దేవుడు చెప్తా ఉన్నాడు అని అంటే, ఆ అబీబు నెలలోనే వాళ్ళు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చారు. హల్లెలూయా. సో ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చినటువంటి ఆ సందర్భాన్ని పురస్కరించుకుని దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, మీరు పస్కా పండుగను ఆచరించండి అంటున్నాడు. హల్లెలూయా. అయితే ఈ పస్కా పండుగ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలా చేయాలంట? రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించెను. యెహోవా, 2వ వచనం, యెహోవా తన నామమును స్థాపించుటకై. ఆమేన్. అంటే దేవుడు తన నామాన్ని పెట్టడం కోసం, ఆమేన్, ఏర్పరచుకుని స్థలములోనే. సో దేవుడు తన నామాన్ని పెట్టడం కోసం ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాడంట. ఆమేన్. చేసుకుని స్థలములోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి. హల్లెలూయా. సో ఆ గొర్రె మేకల్లో కానీ గోవుల్లోనే కానీ బలి అర్పించవలెను. ఆమేన్. సో కాబట్టి ఆ పస్కా బలి పశువుని మనం ఎక్కడ వధించాలో వాళ్ళు అని అంటే, దేవుడు ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుని ఆ స్థలంలో దేవుని యొక్క నామాన్ని పెడతాడట అక్కడ. ఆమేన్. సో అక్కడ మాత్రమే మీరు పస్కా బలి పశువుని వధించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఆ స్థలంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆ స్థలాన్ని ఎలా గుర్తుపట్టాలి? ఆమేన్. ఆ స్థలాన్ని ఇప్పుడు ఆ స్థలము మనం చెప్పుకున్నాం కదా, ఈ బైబిల్లో ఇప్పుడు రాయబడినటువంటి ఇదంతా కూడా అసలైనటువంటి స్థలానికి ఛాయలాగా ఉంది. హల్లెలూయా. సో కాబట్టి ఈ స్థలంలో ఏం జరుగుతుందో ఆ స్థలంలో కూడా అదే జరగాలి. ఆమేన్. అసలైన స్థలం ఉంది కదా, సో ఆ స్థలంలో కూడా అదే జరగాలి. అయితే ఇక్కడ ఈ స్థలంలో దేవుడు తన నామాన్ని పెట్టడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ స్థలంలో ఏం జరుగుతూ ఉందంటే, ఒక గొర్రెను కానీ మేకను కానీ తీసుకుని దాన్ని వధిస్తూ ఉన్నారు. ఆమేన్. అంటే ఆ స్థలంలో ఒక వధ అనేది జరుగుతూ ఉంది, ఆ స్థలంలో ఒక బలి అనేది జరుగుతూ ఉంది. సో ఆ తర్వాత ఏం జరుగుతూ ఉందంటే, ఆ బలి పశువు రక్తాన్ని ద్వారబంధాలకు పూసుకున్నారు వాళ్ళు. ఆమేన్. పూసుకొని వాళ్ళు ఆ రక్తం లోపలే ఉండాలి. హల్లెలూయా. సో ఆ రక్తం లోపలే ఉన్నప్పుడే వాళ్ళు రక్షించబడినట్లు లెక్క. ఆమేన్. సో వాళ్ళు ఎంతకాలం అయితే ఆ రక్తం లోపల ఉంటారో అంతకాలం మాత్రమే వాళ్ళు మరణాన్ని తప్పించుకుంటారు. ఆమేన్. సో ఇంకో విషయం ఏంటంటే, ప్రియ సోదరి సోదరులారా, ఈ స్థలం బయట మరణం ఉన్నది. ఆమేన్. ఈ స్థలం బయట ఏముంది? మరణం ఉంది. ఈ స్థలం లోపలే ఉందంటే జీవం ఉన్నది. హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి డిస్క్రిప్షనే మనకి కొత్త నిబంధనలో కూడా కనబడాలి. ఆమేన్. సో కాబట్టి దీన్ని పట్టుకొని మనం క్రొత్త నిబంధనలో వచ్చేటువంటి అసలైన స్థలం ఏంటో మనం గుర్తుపట్టాలి. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఆ స్థలంలో ఏముంటుందంటే ఆ స్థలంలో జీవం ఉంటుంది. ఆ స్థలంలో ఏముంటుందంటే ఒక బలి అనేది జరుగుతుంది. ఆ స్థలంలో బయట ఏముంటుందంటే ఆ స్థలానికి అది మరణం ఉంటుంది. హల్లెలూయా. ఇంకో విషయం, ఈ స్థలంలో ఎందుకు మరణం రావట్లేదనంటే ఆల్రెడీ ఆ స్థలాన్ని మరణం తాకింది. హల్లెలూయా. సో ఆ స్థలంలో ఏం వధించబడింది? ఆల్రెడీ గొర్రెపిల్ల చంపబడింది. ఆమేన్. సో కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మరణం తాకింది ఆ స్థలంలో, కాబట్టి ఇక్కడికి మరణానికి రావడానికి అవకాశం లేదు. ఆమేన్. కానీ బయట మాత్రము మరణం ఉన్నది. ఆమేన్. సో కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకునేటువంటి ఆ స్థలంలో కూడా ఆల్రెడీ మరణం వచ్చి ఉండాలి.
హల్లెలూయా, ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఆ స్థలము దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ స్థలం ఏదో కాదు కానీ అది ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. సో ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తులోనే మనము యేసుక్రీస్తు చంపబడ్డాడు. ఆమేన్. ఆల్రెడీ అక్కడ మరణం ఆయన్ని తాకింది. కాబట్టి ఇప్పుడు ఆ స్థలంలో ఎవరైతే ఉంటారో, ఆ రక్తం కింద ఎవరైతే ఉంటారో, ఆయన రక్తం కింద వాళ్ళు ఇప్పుడు జీవాన్ని కలిగి ఉంటారు. వాళ్ళకి మరణం ఎంత మాత్రం కూడా వాళ్ళ మీద అధికారము చెయ్యదు. కానీ నువ్వు ఎంతకాలం అయితే క్రీస్తు బయట ఉంటావో నీకు బయట ఆల్రెడీ ఏముందంటే మరణం ఉన్నది. ఆమేన్. సో అలాగే ప్రియ సోదరి సార్, ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ స్థలానికి యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించవలెను. ఆమేన్. సో ఇంకోటి, ఆ స్థలాన్ని దేవుడు ఎన్నుకుంటాడంట. అలాగే ఆ స్థలానికి దేవుడే పేరు పెడతాడంట. ఎవరి పేరు పెడతాడంట? తన పేరు పెడతాడంట. హల్లెలూయా. సో ఈరోజు మనం ఎక్కడ ఆరాధన చేయాలి అని అంటే, మనము దేవుడు ఏర్పరచుకున్న స్థలంలోనే ఆరాధన చేయాలి. సో ఈరోజు అనేక మంది ఏమంటారంటే, ఆ స్థలం ఏదో కాదు మా చర్చి అంటారు. ఆమేన్. సో ఆ స్థలం ఏదో కాదు మా సంఘమే, మా సంఘంలోనే మేము దేవుడిని ఆరాధిస్తున్నాం, మా సంఘాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. సో కాబట్టి ఇక్కడే ఎన్నుకున్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చి ఆరాధన చేస్తేనే, ఆమేన్, ఎవరైనా సరే రక్షించబడతారు. ఇక్కడికి వచ్చి ఆరాధన చేస్తేనే వాళ్ళు మాత్రమే మరణంలోంచి జీవానికి దాటుతారని చెప్పి అందరూ కూడా చెప్తూ ఉన్నారు. 3000 సంఘ శాఖలు ఉన్నాయి, 3000 సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే, ఎవరికి వాళ్ళు మా సంఘంలోనే, మా సంఘాన్నే దేవుడు ఎన్నుకున్నాడు. అదే అది మాదే ఆ స్థలం, దేవుడు ఎన్నుకున్న స్థలం ఏదంటే మాదే అని చెప్తా ఉన్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఇంకోటి, దేవుడు ఎన్నుకున్న స్థలం మాత్రమే కాదు, దేవుని పేరు పెట్టాలంట. ఆమేన్. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళని అడిగామనుకో, ఆ 3000 సంఘ శాఖలను అడిగామనుకో, ఏమంటారంటే, మాకు కూడా మా స్థలానికి దేవుని పేరే ఉంది, ఇదిగో మాది క్రీస్తు సంఘం, ఆమేన్, మాది ఇంకొక సంఘం, మాది యెహోవా సంఘం, మాది యెహోవా సాక్షి సంఘం. ఇవన్నీ కూడా ఏమని చూపిస్తానంటే, ఇదిగో మా సంఘానికి దేవుడి పేరే పెట్టబడింది, దేవుడి పేరు మేము పెట్టుకున్నాం. కాబట్టి ఈ స్థలాన్ని దేవుడు ఎన్నుకున్నాడు, ఈ స్థలానికి దేవుడి పేరు పెట్టబడింది. కాబట్టి ఇదే దేవుడు ఎన్నుకున్న స్థలం. సో కాబట్టి మా సంఘంలోకి వస్తేనే వాడికి రక్షణ, బ్యాప్టిస్టులోకి వస్తేనే రక్షణ, ఆర్సీఎంలోకి వస్తేనే రక్షణ, పెంతుకొస్తులోకి వస్తేనే రక్షణ అని చెప్పి ఎవరికి వాళ్ళు చెబుతూ ఉన్నారు. అదే క్రమంలో వర్తమాన సంఘాలు కూడా చెబుతూ ఉన్నాయి. హల్లెలూయా. మనోళ్ళు వదిలిపెట్టట్లేదండి. ఆమేన్. సో మనోళ్ళు కూడా, ఎందుకంటే ప్రవక్త చెప్పలేదు. ఆమేన్. సో ప్రవక్త ఏమంటాడంటే, ఆయన మాట్లాడుతున్నది దేనికోసం అంటే ఫిజికల్గా ఈ బిల్డింగ్ రూల్స్ మాట్లాడట్లా. ఆమేన్. సో వీళ్ళందరూ ఏమంటున్నారంటే, మా సంఘాన్ని దేవుడు ఎన్నుకున్నాడని చెప్పి అన్నట్టుగానే ఇప్పుడు వర్తమానంలో కూడా ఏమంటున్నారంటే, మా సంఘాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆమేన్. సో మాది కూడా ఒక డినామినేషన్ అన్నట్టుగా మనోళ్ళు మాట్లాడుతున్నారు. కాదు. ఎందుకు కాదు అని అంటే, ప్రియ సోదరి సోదరులారా, ఫస్ట్ అది దేవుడు ఎన్నుకున్న స్థలమే ఉండాలి. రెండవది దేవుని పేరు పెట్టబడాలి అక్కడ. ఆమేన్. అయితే ఇప్పుడు మన సంఘం పేరేంది? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం, అంటే దేవుడి పేరు పెట్టబడింది కదా. ఆమేన్. అలాగే ఈ స్థలాన్ని దేవుడు ఎన్నుకున్నాడని మనము నమ్ముతున్నాం కదా. కాబట్టి ఇక్కడికి వచ్చి ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళు దేవుడిని ఆరాధన చేస్తున్నట్టు మనం చెప్పొచ్చు. ఆమేన్. కానీ అది కరెక్ట్ కాదండి. ఎందుకు కాదు? పేరుంది కదా, స్థలాన్ని దేవుడు ఎన్నుకున్నాడని మనం నమ్ముతున్నాం కదా అని చెప్పంటే, ఈ స్థలానికి నువ్వు పేరు పెట్టడం కాదు. ఆమేన్. యేసు ప్రభు అని దేవుడు పేరు పెట్టాలా. హల్లెలూయా. ఏమన్నాడు అక్కడ? నేను ఎన్నుకున్న స్థలంలో నా పేరు స్థాపించడానికి, ఆమేన్, నా పేరు పెట్టడానికి నేను ఎన్నుకున్న స్థలంలో మీరు ఆరాధన చేయాలి. హల్లెలూయా. అంటే ఆ స్థలానికి ఎవరు పేరు పెడుతున్నారు? మనుషులు కాదు, దేవుడే పేరు పెడతా ఉన్నాడు. ఎవరు పేరు పెడుతున్నాడు? దేవుడి పేరే పెడుతున్నాడు. హల్లెలూయా. సో ఆ స్థలం ఏదో కనుక్కొని అక్కడికి వెళ్ళి మనం ఆరాధన చేయాలి. ఆమేన్. అయితే ఈరోజు అనేక మంది చెప్తున్నట్టుగా ఈరోజు మనం కూడా చెప్తున్నాం, ఆ స్థలం ఏదో కాదు, ఈ స్థలమే. ఓకే. సో కావాలంటే చూడండి, మా సంఘాలకి ప్రభువైన యేసుక్రీస్తు అని పేరు పెట్టబడింది అని చెప్పంటే, ఎవరు పెట్టారు ఆ పేరు అంటే మనుషులు పెట్టారు. ఆమేన్. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడి పేరు పెట్టాలా. ఆమేన్. దేవుడే ఆ పేరు పెట్టాలి స్వయంగా. కానీ ఇది మనుషులు పెట్టింది కాబట్టి ఇది కాదు ఆ స్థలం. ఆమేన్. సో ఆ స్థలం ఏమిటంటే అది ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు. హల్లెలూయా.
ఎందుకు యేసుక్రీస్తు అని చెప్పంటే ప్రియ సోదరి సోదరులారా, మనకు తెలుసు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఎవరి పేరు ఉందనంటే ఆయన తండ్రి పేరు ఉన్నది. ఆమేన్. సో ఏర్పాటు చేసుకున్న స్థలం ఎవరంట? ఆయనకి యేసుక్రీస్తే. ఆమేన్. సో యేసుక్రీస్తుకి ఎవరి పేరు ఉంది? ఆమేన్. గాడ్స్ నేమ్ ఈజ్ పుట్ ఆన్ దిస్ ప్లేస్. ఓకే. సో యేసుక్రీస్తు ఎవరంటే దేవుని యొక్క కుమారుడే అన్నాడు. ఆమేన్. ప్రతి కుమారుడికి కూడా ఎవరి పేరు పెట్టబడుతుంది? తండ్రి పేరు పెట్టబడుతుంది. ఆమేన్. సో యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాబట్టి ఆమేన్. సో యేసుక్రీస్తుకి పెట్టబడిన పేరు ఎవరిదంటే అది తండ్రిదే ఉన్నది. ఆమేన్. అనగా యేసుక్రీస్తు పేరు ఎవరిదేనంటే అది దేవుని పేరే ఉన్నది. హల్లెలూయా. సో కాబట్టి ఆ స్థలం ఎవరో కాదు కానీ ఆ స్థలము యేసుక్రీస్తు అన్నాడు. ఆ స్థలానికి పేరు పెట్టబడిన పేరు కూడా ఎవరిదంటే అది ఆయనది కాదు, దేవుడే. ఆమేన్. సో ఆ పేరు కూడా ఎవరు పెట్టారంటే దేవుడే పెట్టాడు ఆయనకి. హల్లెలూయా. ఎందుకంటే ప్రవచనాల్లో అనేక మంది ప్రవక్తల ద్వారా ముందుగానే ఆయన తెలియజేశాడు, ఇదిగో నీకు ఇమ్మానుయేల్ అని నేను పేరు పెడతాను. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడు. హల్లెలూయా. అనగా దేవుడు మనతో నివాసం చేస్తూ ఉన్నాడు, దేవుడు మనుషులతో పాటు నివాసం చేస్తూ ఉన్నాడు. ఆ వాక్యం ఎక్కడ నెరవేరిందంటే అది యేసుక్రీస్తులో నెరవేరింది. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు అనేటువంటి ఒక యేసు అనే శరీరంలో దేవుడే స్వయంగా దిగి వచ్చి అందులో నివాసం చేయటం ద్వారా ఇప్పుడు ఆయన ప్రజలందరి మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఆయన పేరు ఇమ్మానుయేలు. ఆమేన్. సో కాబట్టి యేసుక్రీస్తు ఎవరు అంటే యేసుక్రీస్తు పేరు ఎవరిదంటే ఆ పేరు దేవుని పేరు అన్నది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం ఎక్కడ ఆరాధన చేయాలి అని అంటే యేసుక్రీస్తులోనే మనము ఆరాధన చేయాలి. ఆమేన్. అయితే ఆ యేసుక్రీస్తులోకి ఎలా వెళ్తాం మనం? ఆమేన్. యేసుక్రీస్తులోకి ఎలా వెళ్తాం? ఇంకో విషయం, యేసుక్రీస్తే అని చెప్పడానికి ఆ స్థలం దేవుడు అనుకున్న స్థలము యేసుక్రీస్తే అని చెప్పడానికి ఇంకొక కారణం ఏంటి అని అంటే ఇక్కడ బైబిల్లో రాయబడింది, ఇందాక మనం చదువుకున్నాం. ఆమేన్. ఆ బలి పశువుని ఎక్కడంటే అక్కడ వధించకూడదంట. ఏ గేట్లో పెడితే ఆ గేట్లో వధించకూడదు. మరి ఎక్కడ వధించాలి అని అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలంలోనే దాన్ని వధించాలి. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఆ గేటు ఎవరు? దేవుడు ఎన్నుకున్న గేట్ ఎవరంటే, దేవుడు ఎన్నుకున్న ద్వారం ఎవరంటే అది యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? దేవుని యొద్దకు వెళ్ళేటువంటి మార్గము నేనే. ఆమేన్. గొర్రెల దొడ్డుకున్న మార్గం ఎవరంటే నేనే. హల్లెలూయా. సో గొర్రెల దొడ్డుకున్న గేట్ ఎవరు? నేనే. ఆమేన్. సో కాబట్టి నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు చేరలేడు. హల్లెలూయా. సో అక్కడ బైబిల్ ఏ రాబడింది? పాత నిబంధనలో ఏ గేట్లు పెడితే ఆ గేట్లో దాన్ని వధించకూడదు. నేను ఎన్నుకుంటాను ఒక ప్లేసు, ఆ ప్లేసులో నువ్వు వధించాలా. అంటే ఏ గేట్ అయితే దేవుడు ఎన్నుకుంటాడో ఆ గేట్లోనే ఆ బలి పశువుని వధించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అనగా దాని అర్థం ఏంటంటే ప్రతి పట్టణానికి కూడా ఒక గేట్ ఉంటుందండి. ఆమేన్. అందుకోసం అక్కడ దాన్ని పట్టణం రాశారు, పురం అని రాశారు. ఓకే. సో ప్రతి పట్టణానికి కూడా గేట్ ఉంటుంది. సో ఇశ్రాయేల్ దేశంలో అనగా దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి దేశంలో అనేక పురాలు ఉన్నాయి, అనగా అనేక గేట్లు ఉన్నాయి. ఆమేన్. సో అనేక గేట్లు ఉన్నప్పటికీ ఏ గేట్లు పెడితే ఆ గేట్లో దాన్ని వధించకూడదు. అంటే ఏ సిటీలో పెడితే ఆ సిటీలో దాన్ని వధించకూడదు. కానీ మరి ఎక్కడ వధించాలి అని అంటే దేవుడు ఒక స్థలాన్ని ఎన్నుకున్నాడు, అదే యెరూషలేము అన్నది. ఆమేన్. అనగా యెరూషలేము గవినిలోనే దాన్ని వధించాలి. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తే నిజమైనటువంటి ద్వారమై ఉన్నాడు. ఆమేన్. సో ఆ ద్వారంలోనే మాత్రమే మనము అంగీకరించబడతాం. ఆ ద్వారం ద్వారా వెళితేనే తప్ప మనము దేవుని చేత అంగీకరించబడం. కాబట్టి ఆ గేట్ ఎవరంటే అది ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు. ఆమేన్. సో కాబట్టి గేట్ అనగా యేసుక్రీస్తు, ద్వారం అనగా యేసుక్రీస్తు అన్నాడు. హల్లెలూయా. అలాగే ప్రియ సోదరి సోదరులారా, మనం ఆ గేట్లోకి ఆ స్థలంలోకి ఇప్పుడు ఎలా వెళతాం? బాగానే ఉంది సహోదరుడా. ఆ స్థలం ఏదంటే యేసుక్రీస్తు. ఆమేన్. ఆ స్థలానికి పెట్టబడిన పేరు కూడా దేవుని పేరే. కాబట్టి అక్కడికి వెళితేనే మనము దేవుణ్ణి కలుసుకుంటాం, అక్కడికి వెళితేనే మనం దేవుణ్ణి ఆరాధన చేయగలము. సో అక్కడ ఆరాధన చేస్తేనే దేవుడు అంగీకరిస్తాడు. మాకు అర్థమైంది. ఓకే. అయితే అది యెరూషలేము అయితే మేము కార్లు వేసుకుని లేదా ఫ్లైట్ వేసుకుని వెళ్ళి అక్కడ ఆరాధన చేస్తాం. లేదా ఇంకొక పట్టణం అయితే అక్కడికి వెళ్ళి మేము ఎట్టకొట్ట చేరుకుని ఆరాధన చేస్తాం. మరి యేసుక్రీస్తులోకి ఎలా వెళ్తాం?
హల్లెలూయా. సో యేసుక్రీస్తు ఆ స్థలం కదా, మరి ఆ యేసుక్రీస్తులోకి ఎలా వెళ్తాం? ఆమేన్. సో ఆ యేసుక్రీస్తులోకి ఎలా వెళ్తామంటే ప్రియ సోదరి సోదరులారా, దేవునికి వాక్యం తెలియజేస్తూ ఉంది, మనము ఒక్క ఆత్మ ద్వారా యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం పొందాలి. ఆమేన్. సో యేసుక్రీస్తులోకి చేరే మార్గం ఏమిటి? ఆ స్థలానికి వెళ్ళే మార్గం ఏమిటంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఆమేన్. సో మనము ఈ సంఘంలో ఎంతకాలం భక్తి చేసినప్పటికీ మనం యేసుక్రీస్తులో ఉన్నామని అర్థం కాదు, కానీ మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకుంటామో, ఆమేన్, అప్పుడు మాత్రమే మనం యేసుక్రీస్తులో ఉన్నట్టు. హల్లెలూయా. అప్పుడు మాత్రమే మనం మరణం నుంచి తప్పించుకున్నట్టు. ఆమేన్. అంత మాత్రం, అంతేగాని మనం పరిశుద్ధాత్మ బాప్తిసం పొందనంత కాలం కూడా మనం ఎక్కడ ఉన్నామంటే క్రీస్తు బయటే ఉన్నాము. ఆమేన్. సో మనం మరణం నుంచి తప్పించుకోవాలన్నా, యేసుక్రీస్తు నిజంగా ఆరాధించాలన్నా, యేసుక్రీస్తు మన ఆరాధన అంగీకరించాలన్నా, హల్లెలూయా, మనం ఎక్కడ ఉండాలంటే, ఎలా వెళ్ళాలి యేసుక్రీస్తుల కంటే పరిశుద్ధాత్మ బాప్తిసం ద్వారా వెళ్ళాలా. హల్లెలూయా. అందుకోసం బైబిల్ రాయబడింది, మనం ఒక్క ఆత్మ చేత యేసుక్రీస్తులోనికి పాలివారమైన, యేసుక్రీస్తు శరీరంలో మనము భాగమై ఉన్నాము. ఆమేన్. సో కాబట్టి యేసుక్రీస్తులకు వచ్చే మార్గం ఏంటంటే అది పరిశుద్ధాత్మ బాప్తిసమైనది. ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదరులారా, ఇంకొక మాట కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అదేంటంటే చాలామంది దేవుణ్ణి ఎలా అంటే ఇన్వెయిన్, అంటే వృధాగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారంట. హల్లెలూయా. ఆ మాట రాయబడింది కదా, వృధాగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. సో ఎందుకు వృధాగా ఆరాధిస్తున్నారు? వాళ్ళ ఆరాధన ఎందుకు వృధా అయిపోతుంది? ఆమేన్. అక్కడ జాగ్రత్తగా గమనించండి, అక్కడ ఏం రాయబడిందంటే వాళ్ళు దేవుణ్ణి ఆరాధించట్లేని రాయలా. వాళ్ళు ఆరాధిస్తుంది దేవుణ్ణే, కానీ వాళ్ళ ఆరాధన వృధా అంటాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకనంటే వాళ్ళంట మనుషుల మాటలను తీసుకొని, మనుషుల మాటలను తీసుకొని దేవుని వాక్యమని బోధిస్తూ ఉన్నారంట అక్కడ. హల్లెలూయా. అంటే మనుషుల కట్టడలు తీసుకొని, మనుషుల యొక్క సిద్ధాంతాలను తీసుకొని, మనుషుల యొక్క ఆచారాలను తీసుకొని ఇవే దేవుని యొక్క వాక్యమని బోధిస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆరాధన చేసేది నన్నే అయినప్పటికీ వాళ్ళు ఆ విధంగా సిద్ధాంతాలతోటి ఆచారాలతోటి వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆరాధన వృధా అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. సో ఈరోజు సంఘ శాఖలన్నీ కూడా తీసుకుంటే వాళ్ళలో సత్యం లేదు, అనగా దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు పూర్తిగా తీసుకోవట్లేదు, కేవలం కొంత భాగం మాత్రమే తీసుకుంటున్నారు. బాప్టిస్టులు వచ్చి బాప్తిసం అంటే ముంచుడు బాప్తిసం తీసుకోవాలా అన్నారు. ఆ మొక్కే తీసుకున్న వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. పెంతెకొస్తోళ్ళు వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవాలంటే నువ్వు భాషలతో మాట్లాడితేనే పొందుకున్నట్లు లెక్క. అంతవరకు వాళ్ళు తీసుకున్నారు, మిగతా అంతా కూడా విడిచిపెట్టారు. కానీ మనము క్రీస్తులో ఉండాలి అంటే, ఆమేన్. సో ఏ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ స్థలంలో మనం ఉండాలంటే దేవుని యొక్క పూర్తి వాక్యాన్ని తీసుకోవాలి. హల్లెలూయా. బైబిల్లో ఉన్న ప్రతి మాట ద్వారా మనుషుడు బ్రతుకుతాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం. కాబట్టి మనము అంటే కొంత వాక్యాన్ని, కొంత మనుషుల యొక్క ఆచారాలని, సిద్ధాంతాలని కలపడం కాదు, కానీ మనం పూర్తి వాక్యాన్ని తీసుకోవాలా. హల్లెలూయా. సో అలా కాకుండా నువ్వు సిద్ధాంతాలతోటి, మనుషుల యొక్క కల్పిత బోధలతోటి ఉన్నటువంటి సంఘంలో నువ్వు ఆరాధన చేస్తే నువ్వు ఎక్కడున్నావంటే నువ్వు క్రీస్తులో లేవు, కానీ నువ్వు క్రీస్తు బయట ఉన్నావు. నీ ఆరాధన వృధా అయిపోతుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. వాళ్ళు ఆరాధిస్తుంది యేసుప్రభునే, కానీ వాళ్ళ ఆరాధన వృధా అని యేసుప్రభు చెప్తా ఉన్నాడు. వాళ్ళ ఆరాధన అంగీకరించబడదు, తద్వారా వాళ్ళు రక్షించబడరని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మన యొక్క ఆరాధన అంగీకరించబడాలంటే మనం ఎలా ఆరాధన చేయాలంటే మనం క్రీస్తు యొక్క పూర్తి వాక్యంతో మనం ఆరాధన చేయాలి. హల్లెలూయా. అలాగే క్రీస్తులోకి ఎలా వెళ్తామంటే మనము పరిశుద్ధాత్మ బాప్తిసం ద్వారా మనము వెళ్తాము. ఆమేన్. అయితే ప్రియ సోదరి సోదరులారా, నేను వెళ్ళాను, ఆ స్థలంలోకి వెళ్ళాను, అనగా క్రీస్తులోకి నేను వచ్చాను. సో క్రీస్తులోకి వచ్చిన తర్వాత నేను ఎంతకాలం ఉంటాను క్రీస్తులో? ఇంకొక తప్పు చేసేంత వరకా? ఆమేన్. అంటే నేను పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాను, నేను క్రీస్తులోకి వచ్చాను. సో ఇప్పుడు దేవుడు నా ఆరాధనని అంగీకరిస్తూ ఉన్నాడు. అయితే క్రీస్తులో ఈ స్థలంలో ఎంతకాలం నేను ఉండగలను అంటే నువ్వు ఇంకొక తప్పు చేసేంత వరకు మాత్రం ఉండగలవా అంటే లేదు. దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తుందంటే ఒక్కసారి కనుక నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిసం ముందు యేసుక్రీస్తులోకి వస్తే, ఆమేన్, నీవు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఉన్నావు. ఆమేన్. సో ఎంతకాలం ముద్రించబడ్డావు అంటే ప్రియ సోదరి సోదరులారా, నీవు విమోచన దినం వరకు ముద్రించబడ్డావు. హల్లెలూయా.
సో అందుకోసం బైబిల్ చెప్తా ఉంది, మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి, ఎందుకంటే మీరు విమోచనా దినం వరకు, ఎంతవరకు? ఇంకొక తప్పు చేసేంత వరకు కాదండి. ఆమేన్. ఓకే, ఇంకొక పాపం చేసేంత వరకు కాదు. నీవు ఒక్కసారి కనుక దేవుని చేత ముద్రించబడ్డావనంటే, పరిశుద్ధాత్మ చేత, నువ్వు ఎంతకాలం ఉంటావంటే నిన్ను, నీ బాడీని దేవుడు విమోచించేంత వరకు. హల్లెలూయా. సో నీ శరీరాన్ని విమోచించేంత వరకు కూడా క్రీస్తు అనే స్థలంలో నువ్వు ఉంటావు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుడు అంగీకరిస్తాడు. నువ్వు చేసే ప్రతి ఆరాధన కూడా దేవుడు వింటాడు. కాబట్టి మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. మనం ఎంతవరకు కష్టపడాలంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకునేంతవరకు కష్టపడాలి. హల్లెలూయా. ఆ తర్వాత మనం విశ్రాంతిలో ప్రవేశిస్తాం. ఆమేన్. నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు. నువ్వు భక్తి చేయడానికి అంత ముందులాగా నువ్వు శ్రమ పడాల్సిన అవసరం లేదు. నువ్వు ఆటోమేటిక్గా ఆ యేసుక్రీస్తు జీవించిన జీవితం నువ్వు జీవిస్తూ ఉంటావు. ఎందుకంటే నీలో జీవిస్తున్నది ఇక మీద నువ్వు కాదు, కానీ నీలో క్రీస్తు జీవిస్తూ ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఆ యేసుక్రీస్తులోకి మనము ప్రవేశించాలి. అది ఎలా జరుగుతుందంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందడం ద్వారా జరుగుతుంది. కాబట్టి ఈరోజు సంఘానికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా మన యొక్క ప్రథమ కర్తవ్యం, లేదంటే ప్రథమ ఎయిమ్, ఓకే, ముఖ్యమైనటువంటి ఆ లక్ష్యం ఏమై ఉండాలంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకోవటమై ఉండాలి. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఎలా పొందుకుంటామండి అని చెప్పంటే, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకోవడానికి దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తుందంటే, నువ్వు ప్రార్థించు, పరిశుద్ధాత్మని ఇస్తా అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఏం చేయాలి మనం పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకోవడానికి? ప్రార్థన చేయాలి. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, కుమారుడు వచ్చి రొట్టె అడిగితే నువ్వు రాయినిస్తావా? ఆమేన్. ఇంకోటి అడిగితే పామునిస్తావా? చేపని అడిగితే పామునిస్తే, ఇలాగా దేవుడు చెప్పి మీరు ఎవరు కదా అలాగా. సో మీరు చెడ్డవారాయండి, మీ పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? మంచి పదార్థాలు ఇవ్వాలనుకుంటున్నారే. మరి మీరు అడిగితే, నేను పరలోకపు తండ్రిని కదా, నేను దేవుడిని కదా, నన్ను గనక మీరు అడిగితే మరి పరిశుద్ధాత్మ నిశ్చయంగా దయచేస్తానన్నాడు ఆయన. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మని ఆయన దయచేస్తానన్నాడు. ఎప్పుడు? నువ్వు అడగాలి. హల్లెలూయా. అడగటం అంటే ఏంటి? ప్రార్థన అయినది. హల్లెలూయా. సో ఈరోజు మనం పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకున్నప్పుడే క్రీస్తు అనేటువంటి ఆ స్థలంలోకి మనము వెళతాము. మరి ఆ పరిశుద్ధాత్మ ఎలా పొందుకోవాలంటే బైబిల్ చెప్తోంది, ప్రార్థన ద్వారా పొందుకుంటాము. హల్లెలూయా. సో కాబట్టి మనం ప్రార్థిద్దాం. ప్రతిరోజు కూడా దేనికోసం ప్రార్థన చేయాలంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం కోసం మనం ప్రార్థన చేయాలి. ఆమేన్. సో ఆ విధంగా ప్రార్థించినప్పుడు మనం క్రీస్తులోకి వెళతాము. దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలంలోకి మనము వెళతాము. ఆమేన్. హల్లెలూయా. అలాగే క్రీస్తులోకి మనం ఒక్కసారి ఎంటర్ అయ్యామా పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా, మనకి ఎంత మాత్రం కూడా శిక్ష అనేది ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 8:1 దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది, యేసు క్రీస్తులకు వచ్చిన వారికి ఏ శిక్షా విధియో లేదు. ఆమేన్. సో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి, తన నామాన్ని పెట్టినటువంటి ఆ స్థలమైనటువంటి యేసు క్రీస్తులకు మనం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మనము శిక్ష నుంచి తప్పించుకుంటాం. మనకి తీర్పు అనేది మనకి ఉండదు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనం క్రీస్తులోకి రావాలి. హల్లెలూయా. అలాగే ప్రియ సోదరి సోదరులారా, మరి ఈరోజు క్రీస్తు అనగా ఏమిటి అనంటే, ఆమేన్, క్రీస్తు అనగా ఏమిటంటే ఈ ఘడియ వర్తమానమైనది. హల్లెలూయా. సో ఈరోజు క్రీస్తు అనగా మనకు ఒక మనిషి ఇక్కడ లేడు. ఆమేన్. మరి ఏమిటనంటే క్రీస్తు అనగా ఈ ఘడియకు పంపినటువంటి వాక్యమే ఉన్నది. ఆమేన్. అందుకోసం యేసు ప్రభువు అన్నాడు, నా మాటలు జీవమును ఆత్మయునై ఉన్నవి. ఆమేన్. నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆమేన్. కాబట్టి ఈరోజు ఆ జీవాన్ని మనం పొందుకోవాలంటే, ఆ యేసుక్రీస్తు ఆత్మను పొందుకోవాలంటే, ఆమేన్, మనం ఏం స్వీకరించాలంటే ఆయన మాటను స్వీకరించాలా. హల్లెలూయా. నా మాటలు అనగా నా వాక్యము ఆత్మయు జీవమునై ఉన్నది. సో ఆ ఆత్మను పొందుకోవాలంటే మనం ఏం అంగీకరించాలి? ఈ ఘడియకు పంపబడినటువంటి వాక్యమును అంగీకరించాలి. హల్లెలూయా. సో వాక్యం అంగీకరించడం ద్వారా ఆ ఆత్మను మనం పొందుకుంటా ఉన్నాం. ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆత్మను పొందుకుంటా ఉన్నాం. ఆ వాక్యంలో ఉన్నటువంటి జీవాన్ని మనము పొందుకుంటా ఉన్నాం. హల్లెలూయా. సో కాబట్టి మనము ఈ ఘడియ వర్తమానాన్ని స్వీకరిస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే మనం పరిశుద్ధాత్మని స్వీకరిస్తున్నాము. ఆమేన్. అలాగే బైబిల్లో ఇంకో చోట రాయబడింది, దేవుణ్ణి ఆ స్థలంలోకి వెళ్ళి మనం ఏం చేస్తున్నాం? ఆరాధన చేస్తూ ఉన్నాం. సో ఆరాధన ఎలా చేస్తామనంటే, ఒకప్పుడు
ఆ యెరూషలేములో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళి ఆరాధన చేసేవాళ్ళు. ఇప్పుడు మనం ఎలా ఆరాధన చేస్తామని బైబిల్ చెప్తా ఉందంటే, యేసుప్రభు ఆ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తున్నాడు ఏమనంటే, ఇప్పుడు ఒకప్పుడు మన పితరులు ఆ యెరూషలేములో ఆరాధన చేశారు. ఇప్పుడైతే ఒక కాలం వచ్చుచున్నది. ఆమేన్. ఒక కాలము వచ్చుతున్నది, ఆల్రెడీ వచ్చి ఉన్నది. ఆ కాలంలో దేవుని ఎలా ఆరాధిస్తారంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. హల్లెలూయా. సో ఈరోజు మనం ఆ స్థలంలోకి వెళ్ళాలన్నా ఆత్మ ద్వారానే. ఆమేన్. ఆ స్థలంలోకి వెళ్ళి ఆరాధన చేయాలన్నా ఆత్మతోనే. ఆమేన్. అలాగే ఆత్మను ఎలా పొందుకుంటామంటే సత్యము ద్వారా. అలాగా సత్యం అనగా వాక్యమైనది. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈ గడియ వర్తమానము మనం స్వీకరిస్తున్నప్పుడు మనం ఎవరిని స్వీకరిస్తున్నామంటే యేసుక్రీస్తు యొక్క ఆత్మను స్వీకరిస్తూ ఉన్నాము. కాబట్టి మనము పరిశుద్ధాత్మ బాప్తిస్వం పొందడం ద్వారా యేసుక్రీస్తులోనికి వస్తూ ఉన్నాము. ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదరులారా, యేసుక్రీస్తు యొక్క దేవుని యొక్క ఆత్మ మనలోకి వచ్చినప్పుడు ఆమేన్, మనము వాక్యాన్ని అంగీకరించడం మాత్రమే కాదు, ఇంకా ఏమవుతుందంటే ఆ వాక్యం మన జీవితాల్లో కార్యరూపం దాలుస్తుంది. హల్లెలూయా. సో నువ్వు ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్వం పొందుతావో, నువ్వు ఎప్పుడైతే ఈ గడి వర్తమానాన్ని అంగీకరిస్తావో, అదేం చేస్తుందనంటే ఈ గడికి ఏదైతే వాగ్దాన వాక్యం ఉన్నదో ఆమేన్, ఆ వాగ్దాన వాక్యాన్ని మనలో నెరవేరేలాగా చేస్తుంది. ఆమేన్. సో వాక్యాన్ని అంగీకరించడం వేరు, ఆ వాక్యాన్ని నెరవేర్చడం వేరు. హల్లెలూయా. సో కాబట్టి మనం నిజంగా పరిశుద్ధాత్మ బాప్తిస్వం పొందుకుంటే ఆమేన్, సో మనం నిజంగా ఈ గడి వర్తమానాన్ని అంగీకరించినట్లయితే దేవుడు ఏం చేస్తాడనంటే మనకి విశ్వాసాన్ని ఆయన ఆమోదించి ఆయన ఏం చేస్తాడంటే ఆ గడికి ఏదైతే వాగ్దానాన్ని ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు ఆయన. హల్లెలూయా. అంటే మనం నమ్మిన వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యం మన జీవితాల్లో నెరవేరటం మనం చూస్తాము. హల్లెలూయా. సో ఈ గడికి దేవుడు పంపినటువంటి ఆ వాగ్దానం, ఆ వాక్యం ఏమిటంటే ఈ రోజుల్లో ఏదో ఒక రోజు మనము మన శరీరాలు మార్పు చెందబోతా ఉన్నాయి. ఆమేన్. సో మన శరీరాలు మార్పు చెంది ఎత్తబడతామని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆ వాక్యము అది ఎవరికనంటే ఈ గడిలో ఉన్నట్టు మనకే అది. ఆమేన్. సో మనం దాన్ని నమ్ముతున్నాం, ఇప్పుడు మనం దాన్ని అంగీకరించాం, అంతేనా? ఇంకా సో వాక్యం వచ్చింది మన దగ్గరికి, అంగీకరించాం, ఇంక అంతేనా? ఆ వాక్యం జరగాలి కదా. హల్లెలూయా. సో నువ్వు నిజంగా ఈ గడి వర్తమానాన్ని అంగీకరిస్తే ఆ వాక్యం ఏదైతే ఉందో నీకు వచ్చింది ఈ గడికి, అది ఖచ్చితంగా కార్యరూపం దాల్స్తుంది. హల్లెలూయా. అది ఖచ్చితంగా ఉనికిలోకి వస్తుంది. కాబట్టి మనం ఈ గడి వర్తమానాన్ని అంగీకరించాము. సో తర్వాత నెక్స్ట్ జరిగేది ఏంటంటే ఆమేన్, సో ఆ వాగ్దాన వాక్యం ఏదైతే చెప్పిందో శరీరాలు మార్పు చెందుతాయని, ఎత్తబడతాయని, సో అది ఖచ్చితంగా మన జీవితంలో జరిగి తీరుతుంది. ఆమేన్. సో కాబట్టి మనం ఎత్తబడాలి అంటే ఈ దినాల్లో ఎస్పెషల్లీ మనం ఎత్తబడాలంటే, మన శరీరం మార్పు చెందాలంటే ఈ గడి వర్తమానాన్ని మనము అంగీకరించాలా. హల్లెలూయా. సో ఆ విధంగా అంగీకరించినప్పుడు ఖచ్చితంగా ఆ వాక్యం మన జీవితంలో నెరవేరటం మనం చూస్తాము. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం అంగీకరించినటువంటి ఈ వర్తమానము ఇది మనుషుల యొక్క ఇచ్చతోటి వచ్చింది కాదు, కానీ దేవుడే దాన్ని ఇచ్చాడు. ఆమేన్. దేవుని యొక్క ప్రేరేపణ చేత దాన్ని ఇచ్చాడు. కాబట్టి దాన్ని మనం స్వీకరించడం ద్వారా మనం ఏం చేస్తా ఉన్నామంటే ఆ వాక్యాన్ని కుక్యం చేస్తా ఉన్నాం. ఆమేన్. సో ఎప్పుడైతే దాన్ని మనం స్వీకరిస్తామో దేవుడు దాన్ని అంటిస్తాడంట. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? దాన్ని అంటిస్తాడు. ఎందుకనంటే దేవుణ్ణి మనం ఆరాధన చేయడానికి అంటే యేసుక్రీస్తులకు మనం వచ్చినప్పుడు మనకి రెండు భాగాలు ఉంటాయి. అదేంటంటే దేవుని యొక్క ఆత్మ ఉంటుంది, అలాగే సత్యం అనగా వాక్యం ఉంటుంది. ఆమేన్. సో ఆ వాక్యాన్ని స్వీకరిస్తాం, బాగానే ఉంది. కానీ ఆ వాక్యము ఆమేన్, ఆ వాక్యం ఏమిటంటే అది ఒక కొత్త కారు, ఆ కారులో ఫుల్ ట్యాంక్ కొట్టించిన పెట్రోల్ లాగా ఉంటుంది. ఆమేన్. వాక్యం అంటే ఏంటి? ప్రవక్త అంటున్నాడు, వాక్యం అంటే ఏంటి? ఒక బ్రాండ్ న్యూ కారు, ఓకే, ఫుల్ ట్యాంక్ కొట్టించింది పెట్రోల్, ఓకే. సో దానిలో కూర్చున్నావు, ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఆమేన్. సో దట్ ఈజ్ మెకానిక్స్ అన్నాడు ప్రవక్త. అదేంటి? కేవలం మెకానిక్స్ మాత్రమే. సో నీకు కొత్త కారే, టైర్లు కొత్తవి, స్టీరింగ్ కొత్తది, స్టీరింగ్ కూడా డైమండ్స్తో అలంకరించబడింది. ఆమేన్. సో అంతా కూడా చాలా ఖరీదైన కార్ అది. ఆమేన్. సో అది చాలా 1000 హార్స్ పవర్తో ఉంది. అంటే ఒకసారి సెకండ్లోనే అది 100 కిలోమీటర్లు ఎత్తుకోగలదు. సో అంత బాగానే ఉంది. ఆమేన్. సో మరి పెట్రోల్ లేదా అంటే దానిలో
ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఉంది, అయినా సరే దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. ఆమేన్. సో దానివల్ల ఉపయోగం మనం పొందాలి అంటే, ఆమేన్, మనం దాన్ని అనుభవించాలంటే అక్కడ ఏమన్నాలంటే ఒక నిప్పురవ్వ కావాలన్నట్టు. హల్లెలూయా. సో దట్ ఈస్ కాల్డ్ డైనమిక్ పవర్ అన్నట్టు ప్రవక్త. అది కదిలించే శక్తి అయినది. ఆ కదిలించే శక్తి ఏదో కాదు, కానీ అది దేవుని యొక్క ఆత్మ ద్వారా అది నిప్పు పెట్టబడాలా. ఆమేన్. సో దేవుని యొక్క వాక్యము మనం స్వీకరించాం, మనం నమ్ముతూ ఉన్నాం, కానీ ఆ వాక్యం స్వీకరించిన తర్వాత పరిశుద్ధాత్మ మన లోపలికి వచ్చి ఆ వాక్యాన్ని వెలిగించేంత వరకు కూడా దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. హల్లెలూయా. సో ఇప్పటివరకు మనం ఏం చేస్తూ ఉన్నానంటే, ఆమేన్, వాక్యాన్ని స్వీకరిస్తూ ఉన్నాం, వాక్యాన్ని అంగీకరిస్తూ ఉన్నాం, వాక్యాన్ని తింటా ఉన్నాం. ఓకే. సో సమస్త వాక్యాన్ని కూడా మనం ఈ గడికి పంపిన ప్రతి వాక్యాన్ని కూడా మనము స్వీకరించేలాగా ఉన్నాం. ఆమేన్. సో ఈ రోజుల్లో ఏదో ఒక రోజు దేవుడు ఆ కదిలించే శక్తిని పంపించబోతాం. ఆమేన్. ఆయన ఆత్మని పంపించి ఆ వాక్యాన్ని వెలిగిస్తాడు ఆయన. హల్లెలూయా. సో అప్పుడు ఆ కారు బంపర్ స్పీడ్తో అది పరిగెత్తది. ఎలా పరిగెత్తుంది అంటే ఈ భూమి ఆకర్షణ శక్తిని దాటుకుని అది అవతలకి వెళ్ళిపోయి దేవుని యొక్క సన్నిధికి మనం వెళ్ళబోతా ఉన్నాం. ఆమేన్. మన శరీరంలో మార్పు చెంది ఈ భూమి ఆకర్షణ శక్తిని దాటుకుని మనం మధ్యాకాశంలో యేసుక్రీస్తుని కలుసుకునేలాగా ఆ గతి శక్తి, ఆ ఆత్మ అనేది మనల్ని వెలిగించబోతా ఉంది. ఆమేన్. సో దానికంటే ముందు ప్రాముఖ్యంగా మనం ఏం చేయాలంటే ఆ గడియ వర్తమానం ఏదైతే ఉన్నదో, వాక్యం ఏదైతే ఉన్నదో ఆ వాక్యాన్ని నమ్మవలసి ఉన్నది. ఆమేన్. అది మనం ఇప్పుడు చేస్తూ ఉన్నాము. సో ఇది ఇలాగే కంటిన్యూ చేద్దాం. ఆమేన్. ఈ వాక్యాన్ని నమ్ముతూ ఉందాం. ఖచ్చితంగా ప్రియ సోదరి సోదరా, వాక్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఎవరిచ్చారు ఈ వాక్యాన్ని? దేవుడే ఇచ్చాడు. సో వాక్యాన్ని ఎందుకోసం ఇస్తున్నాడంటే ఆయన ఊరక ఉండటం కోసం ఇవ్వట్లేదు, ఒక పని కోసం ఇస్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. సో ఆ పని ఖచ్చితంగా జరిగి తీరుతాడు ఆయన. ఆమేన్. సో కాబట్టి మనం దిగులు పడాల్సిన అవసరం లేదు, మనం భయపడాల్సిన అవసరం లేదు, మనం అనుమానపడాల్సిన అవసరం లేదు. ఈ వర్తమానం ఏదైతే ఉన్నదో ఇది దేవుడు పంపించిన వర్తమానమైనది. ఈ గడియ వాక్యం అది దేవుడు పంపించిన వాక్యమే ఉన్నది. అనేక సిరీస్లో మనం చూసాం ఈ వర్తమానికుడు బైబిల్లో ఉన్నాడు. హల్లెలూయా. విలియం మ్యారీ బ్రహ్మం గారు బైబిల్లో ఉన్నారు. ఆయనకు వర్తమానము బైబిల్లో ఉంది. అనగా ఈ వర్తమానం దేవుడే పంపించాడు కాబట్టి దాన్ని గట్టిగా పట్టుకొని ఉందాం. హల్లెలూయా. దాన్ని నమ్మకంగా మనము పట్టుకొని ఉందాం. ఈ రోజుల్లో ఏదో ఒక రోజు దేవుడు వస్తున్నాడు, ఆయన ఆత్మచేత ఆ వాక్యాన్ని వెలిగిస్తాడు, మన శరీరాలు మార్పు చెంది ఎత్తబడతాం. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనము యేసుక్రీస్తు అనగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలంలోకి వెళ్ళినప్పుడే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. ఆ స్థలంలో దేవుని పేరు అనేది పెట్టబడింది. సో కాబట్టి అక్కడికి వెళ్ళి మాత్రమే మనము ఆరాధన చెయ్యాలి. ఆమేన్. అంత మాత్రమే కాదు, ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తున్నాను. యేసుక్రీస్తు అనేటువంటి పేరు అనగా దేవుని పేరు కేవలం భూమికే పెట్టలేదంట. ఆమేన్. పరలోకంలో కూడా ఆ పేరు పెట్టబడింది. ఆమేన్. ఇక్కడ 2 ఫ్యామిలీలు ఉన్నాయి. పరలోక ఫ్యామిలీ ఉందంట, భూలోక ఫ్యామిలీ ఉంది. ఆమేన్. సో పరలోకంలో ఉన్న ఫ్యామిలీకి యేసుక్రీస్తు పేరే ఉందంట, భూమి మీద ఉన్నటువంటి ఫ్యామిలీ కూడా యేసుక్రీస్తు పేరే ఉంది. ఆమేన్. సో కాబట్టి పరలోకం రక్షించబడాలన్నా, పరలోకం దేవునితో అంటుకట్టబడాలన్నా, భూలోకంలో ఉన్నటువంటి ప్రజలు అంటుకట్టబడాలన్నా మనం ఎక్కడ ఆరాధన చేయాలంటే యేసుక్రీస్తులోనే ఆరాధన చేయాలి. హల్లెలూయా. సో పరలోకం ఎందులైనను భూమి ఎందులైనను ఆయన నామం ముందు ప్రతి మోకాలు కూడా వంగవలసిందే. ఆమేన్. ఆయన నామాన్ని ప్రతి నాలుగు కూడా ఒప్పుకోవాల్సిందే. ఎందుకనంటే అదే దేవుడు పెట్టిన పేరు అన్నది, అదే ఆ యేసుక్రీస్తే దేవుడు ఎన్నుకున్న స్థలమై ఉన్నాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మన విషయాలను గమనిద్దాం. మనం లైన్లోనే ఉన్నాం ఆల్రెడీ. ఆమేన్. సో ఆ స్థలంలో మనము ఆ వాక్యాన్ని మనము స్వీకరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ చేత మనల్ని దేవుడు ముద్రిస్తాడు. సో ఖచ్చితంగా దేవుడు మనల్ని అవతల గట్టుకి తీసుకుని వెళ్తాడు. మన శరీరాన్ని మార్పు చెందించి ఆ వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చబోతా ఉన్నాడు. దేవుడు ఈ మాటలను సమృద్ధిగా దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.